నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యువత కళను సాకారం చేసేందుకు కృషి చేస్తాం, పవన్ కళ్యాణ్. దేశానికే ఆయిల్ పంప్ హబ్ గా తెలంగాణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖతార్ రాయబారుల మృతి, ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం. చీరాలలో విషాదం, సముద్ర స్నానానికి వెళ్లి 5 మృతి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న షార్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్ కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఖతార్ కు చెందిన 3 కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అక్టోబర్ 13వ తారీఖున ఈజిప్ట్ లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం షార్మ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఖతార్ దేశాధినేతకు సేవలందించే అమీరీ దివాన్ కార్యాలయానికి చెందిన 3 దౌత్యవేత్తలు కారులో బయలుదేరారు. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడ మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఖతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్టా పడటం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. యువత కళను సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యువతకి తాను ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు. యువత కళల సాకారాన్ని నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి తాను యువతను ఎప్పుడూ కూడా కలుస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో 2018 అక్టోబర్ 12వ తారీఖున యువకులలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఫోటోను గుర్తు చేసుకుంటూ ఇవాళ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ కి స్పందించి అప్పటి విషయాన్ని గుర్తు చేస్తూ రీట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. తాము యువతతో జరిపిన సంభాషణ తనకు చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. యువత ఉచితాలను అడగటం లేదు, వారు ఎలాంటి సంక్షేమ పథకాలు అడగటం లేదు. మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అని యువత ఆ సమయంలో తనతో గట్టిగా చెప్పారు. యువత సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దేశానికే ఆయిల్ పామ్ హబ్ తెలంగాణ రాష్ట్రం మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ గేమ్ చేంజర్ గా ఆయిల్ పామ్ సాగపోతోందని వ్యాఖ్యానించారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మాపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామ్ ఆయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో మంత్రి తుమ్మల, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. పామ్ ఆయిల్ రైతులతో ముఖాముఖి చర్చలలో రైతుల అనుభవాలు, ఆయిల్ ఫెడ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడారు. మన దేశానికి వంట నూనెలు దిగుమతి చేసుకోకుండా ఆయిల్ పామ్ సాగుతో స్వయం సమృద్ధి సాధించవచ్చని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది 1,00,000 కోట్ల రూపాయలు విలువ గల పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నామని వివరించారు. యూరియా వల్లే క్యాన్సర్ మహమ్మారి ప్రబలుతోందని చెప్పుకొచ్చారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ క్యాన్సర్ బారిన పడకుండా అప్రమత్తంగా కావాలని సూచించారు. పురుగుల మందుల ఎరువులు ఎక్కువ వినియోగంతో అన్నదాతలు క్యాన్సర్, అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. రైతాంగం సేంద్రీయ వ్యవసాయం బాట పట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బాపట్ల జిల్లా చీరాలలో విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లి 5 మృతి చెందారు. మరో 3 స్థానికులు రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం వీకెండ్ కావడంతో సేద తీరేందుకు పలువురు చీరాల బీచ్ కు వచ్చారు. కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి 4 యువకులను రక్షించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్ ఆసిఫ్, ఎస్కే అర్ఫాత్, ఎస్కే సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్ కు వచ్చారు. బీచ్ లో స్నానం చేస్తుండగా అలల ఉధృతి వారు కొట్టుకుని పోయారు.
ఇది గమనించిన కానిస్టేబుళ్లు నాచారయ్య, శేఖర్ హుటాహుటిన నీటిలోకి వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చారు. బద్వేలు మండలం అనంతరాజపుర గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాటకొండ సత్య సంజీవ కుమార్, బద్వేలు పెద్ద చెరువు నీటి సంఘం మాజీ చైర్మన్ ఒంటె పేరయ్య, బద్వేలు పెద్ద చెరువు నీటి సంఘం డైరెక్టర్ గానుగపెద్ద శ్రీనివాసులు, ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో మీడియా వారితో మాట్లాడుతూ కడప జిల్లాలో పేరు పొందిన దేవస్థానాలలో ఇది కూడా ఒక మహిమ కలిగిన మరియు పురాతనమైన దేవస్థానం. దాదాపు 600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలకు సామంతరాజుగా ఉండి సిద్ధపటం కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన మట్టి అనంతరాజుచే నిర్మించబడినది అన్నారు. శిథిలావస్థలో ఉంది. ఆలయం కానీ, రథం కానీ, కోనేరు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ లేదు. అందరూ సహకరించి భక్తులు, గ్రామ ప్రజలు, పుర ప్రజలు మొత్తం అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కలిసి ఈ డెవలప్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరి సహాయం ఉండాలా. అందరి సహాయం ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. మేము ఆలయం చైర్మన్ గారు, ధర్మకర్తలు గారు అందరం కూడా కమిటీ మెంబర్లం అందరం కూడా గ్రామంలో కార్యకర్తం, టీడీపీ లీడర్లు, కార్యకర్తం ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ చేయి తీయాలని, ఆ దేవుని సన్నిధి ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ కూడా డెవలప్ కోసం అందరూ కృషి చేస్తామని ఆలయం శిథిలమైపోయి దాన్ని పక్కన ఉంచడం జరిగింది. ఇప్పుడు దాని స్థానంలో కొత్తగా నూతన రథం నిర్మించుచున్నాము. దీని యొక్క విలువ అంచనా వ్యయం వచ్చేసి దాదాపుగా 1,20,00,000 నుండి 1,50,00,000 వరకు అవుతుందని మేము గ్రామస్తులు, కార్యకర్తలు, దేవస్థానం యొక్క చైర్మను, ధర్మకర్తలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి దీన్ని ఒక అంచనా వ్యయం చేసుకొని 1,50,00,000 రూపాయలతో దీన్ని నూతనంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసి పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సుమారుగా సగం వరకు పూర్తయినది. కొద్దిగా నిధుల సమస్యతో పనులు కొంచెం నిదానంగా జరుగుతున్నది. అలాగే దేవస్థానం యొక్క ఆవరణంలో ఉన్నటువంటి కోనేరు పుష్కరిణి అది కూడా బాగా దెబ్బతినింది. తర్వాత ఉద్యానవనం, బృందావనం పూల తోట అది దెబ్బతినింది. అంతేకాకుండా స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేటువంటి యాగశాల, అలాగే నైవేద్యాలు తయారు చేసేటువంటి వంటశాల, స్వామి యొక్క హోమక్రతువు నిర్వహించేటువంటి హోమశాల, యాగశాల కూడా అంటారు దాన్నే. ఇవన్నీ కూడా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నవి. వీటన్నిటినీ ఇప్పుడు ఏర్పడినటువంటి కార్యనిర్వాహక వర్గము దేవస్థానంను అభివృద్ధి చేయడానికి సంకల్పించి దాదాపు 3,50,00,000 అంచనా వ్యయంతో ఈ పనులన్నీ చేయాలని చెప్పి సంకల్పించింది. అటు వైకాపా, ఇటు టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహుకేతువులాగా దాపురించాయని, దొందే అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బద్వేలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, మద్య, గంజాయి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిందన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి పాలనలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్నట్లు శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కింద 6,400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. కానీ ఇటీవల కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దీనివలన అటు కళాశాలల యాజమాన్యులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కళాశాలలను నిర్వహించలేక కళాశాలల యాజమాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. దీని వలన విద్యార్థులు పై చదువులకు పోలేక, ఉద్యోగాన్వేషణ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెండింగ్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కింద 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కింద వాటి ఇవ్వలేదు. పర్యవసానంగా కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక,
కరెంటు బిల్లులు కట్టలేక కాలేజీలను నిర్వహణ చేయలేక వాళ్ళు అవస్థ పడుతున్నారు. విద్యార్థుల మీద ఫీజు కట్టమని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, లేకుంటే సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు. పర్యవసానంగా విద్యార్థులు కట్టలేక, ఆ సర్టిఫికేట్లు లేక, పై చదువులకు పోలేక, ఉద్యోగాన్వేషణ చేయలేక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అవస్థ పడుతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవది రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది ఉల్లి కానీ, ఇది టొమాటో కానీ, చీనీ కానీ, అరటి కానీ, బనానా కానీ, తర్వాత మ్యాంగో కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ, బంతిపూలు కానీ, ఏ పైరుకు వచ్చేసి అడిగేవాడే లేడు, కొనేవాడే లేడు. పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరొక ఎత్తు అయిపోయింది. కూళ్ళు పీకిన కూలు రావడం లేదు. పొలాల మీదనే వదిలేస్తున్నారు, గొర్రెలకు బర్రెలకు వదిలేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మాటలు తప్ప చేతలు లేవు. కొంటామని చెప్పేయడం తప్ప ఇక్కడ కొనింది లేదు, ప్రభుత్వం పెట్టింది లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి వాటికి గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఇక మూడవది శాంతి భద్రతలు. ఏ రోజు పేపర్ చూడాలన్నా భయమేస్తాను. మధ్యమత్తులో కొడుకు తల్లిని చంపాడు, మధ్యమత్తులో తండ్రి కొడుకుని చంపాడు, మధ్యమత్తులో కొడుకు తండ్రిని చంపాడు, మధ్యమత్తులో తల్లి బిడ్డలను సంఘటనతో బాధ ఉంది. భూముల ఆన్లైన్ వ్యవహారాలపై వీఆర్ఓ పైన గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలోని భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆదేశించారు. ముసునూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఆదివారం మంత్రి పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ భూముల ఆన్లైన్ చేయట్లేదని వీఆర్ఓపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వీఆర్ఓకు ఫోన్ చేసి నిలదీశారు. ఆ భూములు ఆన్లైన్ లో నమోదు కావడం లేదని, నోషనల్ టు రెగ్యులర్ కావడం లేదని, కలెక్టర్ పరిధిలో సమస్య కావడంతో తానేమీ చేయలేనని వీఆర్ఓ ఫోన్ లో సమాధానం ఇచ్చారు. ఆన్లైన్ కావాల్సింది అందరికి ఆన్లైన్ అయిపోయినాయి. నీ లెవెల్లో రెడ్ మార్క్ కొడతావా, లేకపోతే ఎంఆర్ఓకి ఆర్డీఓకి వెళ్తే రెడ్ మార్క్ వస్తుందా? మరి రిజెక్ట్ ఎవరు కొడుతున్నారు? నీ ఉద్దేశం రిజెక్ట్ అవ్వవు అంటే నువ్వే రిజెక్ట్ చేస్తున్నావా? మరి వీళ్ళంతా మా అన్ని రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడంతా ఎందుకు అంటున్నారు మరి ఆన్లైన్ కాలేదని? ఎవరెవరు ఉన్నాయి? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. ఎవరెవరు వెళ్ళదు ఆన్లైన్ ఎవరెవరు ఉన్నాయి? పిల్లి రాము సన్ ఆఫ్ సంజీరావు. సర్వే నెంబర్ ఎంత తెలుసా? 222/17. ఇతనికి ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు నాకు చెప్పాలి, రేపటి కల్లా చెప్పాలి. నీకు తెలిసిపోతుందా ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకు ఎక్కింది, ఎక్కే అవకాశం ఉందా లేదా చెప్పగలవా? మీరు రిటైర్ ఇచ్చే నేను డీడీఆర్సీలో గట్టిగా మాట్లాడితే రేపు ముక్కలు పాడు వెళ్ళేసి మీ సబ్ కలెక్టర్ గారు ఎన్నికల నెంబర్ ఇచ్చేస్తారా? ఎందుకుంటాయి? మీరు సరిగ్గా పని చేయకపోతే ఉంటాయి. వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కూర్చో సాల్వ్ చేయి. మీకేం బాధ్యత ఉండదా? జీతాలు తీసుకుంటారు కదా. ఎవరా పేరు? ఇది ఫోన్ ఇది నా ఫోన్ ఇది చెప్తాను. రావాలి కదా. ఎవడు పెట్టాడు నోషనల్? ఎవడు పెట్టాడు నోషనల్లో? ఎందుకు పెడతారు?
హలో, ఇష్యూ టు యువర్ నోటీస్. ముక్కర్లపాడు నోషనల్ అకౌంట్ నుంచి వచ్చారు కదా. యా, సబ్ కలెక్టర్ గారు వెళ్ళారు. షీ సాల్వ్డ్ ఐ థింక్. ఇప్పుడు గోకులంపాడు విలేజ్కి వచ్చాను మనం. చింతలవల్లి గోకులంపాడు ఇదంతా క్లస్టర్. ఇక్కడ విఆర్ఓ ఏమీ లేదు, ఏదో నోషనల్లో ఉంది కాబట్టి మేమేం చెయ్యం. అంటే వేర్ దిస్ పీపుల్ హ్యావ్ టు గో వీ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు పంపించాలి కదా, వీళ్ళు పంపించాలి కదా. ద ప్రపోజల్ ఇస్ టు బి మూవ్డ్ బై ది విఆర్ఓ కదా. రావాలి కదా విఆర్ఓ. అసలు మీకు అసలు ఒక రాష్ట్రం అంతా ఆపేశారని చెప్పేసి అప్లికేషన్ తీసుకుపోతే ఈ సెయింగ్ దట్ టు మీ మాడితే రాష్ట్రం అంతా అసలు నోషనల్ టు రెగ్యులర్. తర్వాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఆదివారం స్వామివారు వాహన సేవలో భాగంగా హనుమత్ వాహనంపై కోదండరామునిగా దర్శనమిస్తూ తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం విశ్వక్సేన పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు పునీహావచనము, పంచామృత మండపారాధన, మహాసంపన్నము, ప్రధాన హోమములు జరిగాయి. ఋత్వికులు దుష్టగ్రహ పరిహారార్థం మహాదర్శనం హోమం నిర్వహించారు. అనంతరం తోమాల సేవ నిర్వహించి నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపించారు. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమములు, స్వామివారికి విశేష అర్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపించారు. తణుకు పట్టణంలో ఉంట్రజవరం సెంటర్ నుంచి పాలంకి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొవిషనల్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన శోధనలో స్కూటీలో గంజాయి రవాణా చేసిన 3 వ్యక్తుల నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ స్థానిక పైడిపరు మరియు మండపక గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించడం జరిగింది. వీరిలో ప్రధాన నిందితుడు పోలవరపు శివకుమార్ పరారీలో ఉన్నారు. ఇతను మిగతా ఇద్దరికి కూడా అనగా మీసాల ఈశ్వరరావు మరియు చీలి వినయ్ కి గంజాయిని సరఫరా చేస్తున్నాడని, వీరు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తణుకు పట్టణంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని, వీరు కేజీ గంజాయిని 3,000 రూపాయలకి చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫంక్షన్ హాల్లో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బంజారా సంఘం నేతలు బంజారాలలో భారీగా తరలివచ్చారు. సమావేశంలో పాల్గొన్న బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు బాబురావు చౌహాన్, కేశవ నాయక్, గౌరవ అధ్యక్షులు సునీత శంకర్ లాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంగావత్ రమేష్ నాయక్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో బంజారాలను ఓటు హక్కుగాని వాడుకుంటున్నారే తప్ప బంజారాల స్థితిగతులను మార్చిన వారు ఎవరూ లేరన్నారు. బంజారా కుటుంబాలు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపడలేదన్నారు. అదేవిధంగా ఉన్నత వర్గాల వారికి మాత్రమే రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారే తప్ప బంజారాలకు ఆర్థికంగా అవకాశం అంత మాత్రమే కల్పిస్తున్నారు. కావున బంజారాలు అందరూ సంఘటితం కావాలని, బంజారాల హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేసే మన హక్కులను కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఏ రాజకీయ పార్టీలైనా కూడా బంజారాలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీకి మా మద్దతు ఉంటుందని, అలాంటి పార్టీకే అందరూ కలిసికట్టుగా పోరాడదామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు వాల్మీకులను ఎస్టీ జాబితాలలో చేర్చాలని ప్రతిపాదనలు పెడుతున్నారు. అటువంటి వారిని గిరిజన తాండాలలో తిరగనివ్వమని తీవ్రంగా హెచ్చరించారు. నేషనల్ ఎస్టీ కమిషన్ గౌరవమైనటువంటి అంతర్ సింగ్ నాయక్ గారు, దాంతో పాటు గౌరవమైనటువంటి
ఎస్టిమేట్ చేసి 5 టైమ్స్ చేసి ఈ రోజు గౌరవ కలెక్టర్ అయినటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ కూడా ఆయన ఇంత పెద్ద భావన చెప్పేసి సాధ్యంలో మన సోదరులు మనకు దగ్గర ఉన్నటువంటి అతను కూడా ఎప్పుడో అసెంబ్లీలో మాట్లాడుతూ మేము కోయకుల సహాయ సహకారాలు అందిస్తామంటే నిన్ను కూడా మడకసిర ప్రాంతంలో ఎక్కడ కూడా మా గోరంట పుట్టపర్తి పెనుగుండ దాటి కూడా అక్కడ కోరేవాళ్ళు కూడా ఈ సమావేశం నుంచి హెచ్చరిస్తున్నా. తర్వాత అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం కింతల గ్రామం నుంచి సర్వే నంబర్ 413లో గల ప్రభుత్వ భూమి నుండి బర్ల శ్రీను అనే వ్యక్తి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నాడు. పోలీసులు పోలీస్ స్టేషన్ కి గ్రావెల్ తో పోలీస్ స్టేషన్ లో కీ1 జేసీబీ 3 ట్రాక్టర్లు తీసుకుని వచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి నూతనంగా కడుతున్న థియేటర్ దగ్గరికి పోలీసులు అడ్డుకున్నా ఆపకుండా గ్రావెల్స్ ట్రాక్టర్ను తీసుకుని వెళ్లిపోయారు. నూతనంగా నిర్మించిన థియేటర్ సైట్ కట్టడం కొరకు ఇటువంటి పర్మిషన్ లేకుండా మైన్స్ నుంచి గాని పర్మిషన్ తీసుకోకుండా గ్రావెల్ తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. కలిసి వరకు ప్రింటింగ్కి వెళ్ళనా అని మా బంకుకి డీల్ కొట్టుకుని వెళ్తాను వెళ్ళాము. అదేం పని అదండి, అందరం తప్పే చేసినారు కదా. మీ బయట వాళ్ళు వచ్చేసి సొంత వాళ్ళు వెళ్ళిపోయినారు పొద్దున్నారు ఏదో రికమెండ్ వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ ఇంటికి పోయి డబ్బుని లేదు తాగుతాను. లోకల్ తాటలు ఒకేసి బయట తాటలు ఊర్లో తాటలు ఒకేసారా ఏ ఒక తాటరేది ఇన్ని తాటలు. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యువత కళను సాకారం చేసేందుకు కృషి చేస్తాం పవన్ కళ్యాణ్. దేశానికే ఆయిల్ పంప్ హబ్ గా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖతార్ రాయబారుల మృతి, ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం. చీరాలలో విషాదం, సముద్ర స్నానానికి వెళ్లి 5గురు మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.